హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. ఏ వంటలు చేశారు మధ్యాహ్నం? నేనైతే ఈరోజు బేషన్ లడ్డు చేస్తున్నానండి. బేషన్ లడ్డు కావాల్సినవన్నీ బెల్లము కప్పు, కప్పున్నర జొన్నపిండి అండి. జొన్నపిండితో బేషన్ లడ్డు చేస్తున్నా. కప్పున్నర జొన్నపిండి తీసుకున్నా. బెల్లం ఒక కప్పు, పుల్లుగా ఉందండి. పెద్ద కప్పు పుల్లుగా ముక్కలు ముక్కలుగా ఉంటుంది. పొడి పొడిగా కాకుండా. మన గుమ్మడి గింజలు 2 టీ స్పూన్లు, పల్లీలు 2 టీ స్పూన్లు, జీడిపప్పు, బాదం పప్పు 2 టీ స్పూన్లు కట్ చేసి పెట్టాను. వట్టి బాదం పప్పు 2 టీ స్పూన్లు, అన్నీ 2 టీ స్పూన్లు అండి పక్కకు పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఫస్ట్ మనం బాదం పప్పు, జీడిపప్పు కట్ చేసుకున్నాం కదండి, ఆ 2 కలిపి వేయించుకుందాం లైట్గా. అందులో కొన్ని గుమ్మడి గింజలు కూడా వేసుకుందాము. అన్నీ మంచిగా వేయించేసుకొని సిమ్లో పెట్టేసుకొని వేయించుకొని ఒక బౌల్లో తీసి పెట్టేసుకొని అదే బౌల్లో పల్లీలు వేసుకుందాం. పల్లీలు బాదం పప్పు వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకుందామండి. హైలో పెడితే మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇలా చక్కగా కలిపేసుకుందాము. లాస్ట్లో అవి కాస్త వేగిన తర్వాత గుమ్మడి గింజలు కూడా వేసేసుకుందామండి. గుమ్మడి గింజలు ఎక్కువ టైం పట్టదు, తొందరగా మాడిపోతాయి కాబట్టి కొంచెం లైట్గా మన గుమ్మడి గింజలు వేగింది కూడా తొందరగా తెలిసిపోయి తెల్లగా పొంగినట్టు అనిపిస్తాయి గుమ్మడి గింజలు. అన్నీ వేసేసుకొని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందామండి. ప్లేట్లో తీసి పెట్టేసుకుని అది చల్లారే లోపల మనం జొన్న పిండి కూడా వేయించేసుకుందాము. మీరు బాగా స్వీట్ తింటారు అనుకుంటే నేనైతే ఒక కప్పే చూపించాను కదా, ఇప్పుడు ఇంకొక అరకప్పు వేస్తున్నాను అనమాట. మీరు బాగా తియ్యగా తింటారు అనుకుంటే కప్పున్నర వేసుకోండి. నేనైతే మేము మా క్వాలిటీ ఆ క్వాలిటీకి మేము స్వీట్ ఎక్కువ తినమండి, సరిపోతుంది. అంటే మరీ చప్పగా తినం, మరీ తియ్యగా తినం, మాకు సరిపోతుంది. అది కూడా సన్నగా కట్ చేసిన బెల్లం కాదు కాబట్టి ఉండలుండలు ఉంది కాబట్టి ఎక్కువనే సరిపోతుంది అనిపిస్తుంది. చక్కగా పిండి పోసేస్తాం కదా, ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సిమ్లోనే పెట్టుకొని దగ్గరుండి కలుపుతూ ఉండాలండి. హైలో పెట్టి మనం కలపకుండా అలా వదిలేసి నెయ్యి వేసి పక్క పెట్టేసి పోతే అడుగంటిపోయి మనకు మాడిపోయి టేస్ట్ బాగోదండి. అందుకని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుదాము. మళ్ళీ ఒక స్పూన్ వేస్తాను కదా, ఎక్కువ నెయ్యి కూడా 2 స్పూన్లు పడుతుంది. చక్కగా కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు అది ఏగింది ఎలా తెలుస్తుంది? మంచి బ్రౌన్ కలర్ వస్తుందండి. చక్కగా మంచి స్మెల్ వస్తుంది కూడా అది మొత్తం వేగిపోయే లోపల. ఇప్పుడు చక్కగా కలర్ కూడా చూడండి, ఫస్ట్కి ఇప్పుడు చేంజ్ అయింది. ఇప్పుడు చల్లారిపోయింది, అయిపోయింది కాబట్టి ప్లేట్లో చల్లారి పెట్టుకుందాం. స్టవ్ కట్టేసుకొని చూడండి, అంత దగ్గరుండి జాగ్రత్తగా కలిపినా కానీ సరే ఎక్కడో ఒక మూల కాస్త అడుగంటుంది చూడండి. ఎక్కువ కాలేదు కాబట్టి పర్వాలేదు, ఎక్కువ అయిపోతుంది కాబట్టి అందుకని జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఇప్పుడు చక్కగా ప్లేట్లో పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకుని 2 నిమిషాలు వదిలేసామంటే చల్లారిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనం బాగా చల్లారింది కాబట్టి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్లు, ఒక 3 స్పూన్లు ఇది పొడి వేసేసుకొని కొద్దిగా బెల్లం వేసుకుందామండి. మళ్ళీ దానిపైన బెల్లం వేసినా కూడా అది వేసుకొని పొడి వేసుకొని మిక్సీ పట్టేసుకొని రివర్స్ తిప్పామనుకుంటే చక్కగా పొడి పొడిలో ఆడుకుంటూ వస్తుంది. అదే మనం కాస్త పిండి వేడిగున్నప్పుడే బెల్లం వేసేసి అలా కంటిన్యూ తిప్పామనుకోండి, బెల్లం అడుగునేసి పైన పొడేసి కంటిన్యూ తిప్పండి, పొడి పొడిగా ఉండదండి, జిగురు జిగురుగా అయిపోయి వేడికి మిక్సీ కూడా ఖరాబ్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలా జాగ్రత్తగా చేసుకుంటే మనకు మిక్సీ ఖరాబ్ అవ్వదు. మనం చేసుకున్న పదార్థాలు కూడా చక్కగా బాగా వస్తాయి అనమాట. చూడండి, ఎక్కడ ఒక ఉండ లేకుండా పొడి పొడిలో ఆడకుండా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ కూడా అలానే పట్టుకున్నాం కాబట్టి లాస్ట్లో మనం ఆ పల్లీలో వేయించుకున్నాం కదా, అది కూడా పొడి పట్టుకొచ్చుకుందాం. అదైతే మెత్తగా పట్టనండి, కాస్త పలుకు పలుకుగా ఉంటేనే మనం తింటుంటే తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది కాబట్టి చక్కగా బాగుంటుంది. ఇది కూడా పట్టేసుకుందాం. ఇప్పుడు నేను నెయ్యి కూడా బాగా గడ్డగట్టిపోయిందండి, చల్లగా ఉంది కదా. ఒక గిన్నెలో నీళ్లు పోసి పెట్టేసి బాక్స్ అందులో నెయ్యి గిన్నె పెట్టేసాను, కరుగుతుంది. ఇది మొత్తం కలిపేసుకుందాము. ముందు పట్టింది అంతా కలిపేసి బెల్లం అంతా కలిసింది కదా. ఇప్పుడు మనం జీడిపప్పు పల్లీలు కూడా ఆడించుకున్నాం కదా, అది కూడా ఆ పొడి అంతా పోసేసుకొని పొడి మొత్తం బాగా కలిసేలా కలిపేసుకుందామండి. అంతసేపు నుంచి నిల్చొని కాళ్ళు ఆగేస్తున్నాయి. చక్కగా టీవీ దగ్గర చేసుకుందామండి. నెయ్యి కాసేసుకొని దీంట్లో పోసేసుకొని మంచిగా ఆరాముగా తినుకుంటూ ఉండలు చేసేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. అందులో 2 ఇలాచీలు కూడా వేసాను, చక్కగా బాగుంది. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు అది నెయ్యితో వేయించుకుని అది వేసేసి మనం సరిపడంత నెయ్యి వేసుకొని మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు అండి. ఒకేసారి ఎక్కువ పోసామనుకోండి ఉండలు చేయనీకి రాదు, అంటే వస్తుంది, మనం తినలేము, మనకి ఏదోలాగా అయిపోతుంది, నెయ్యి ఎక్కువ అయిపోతుంది. అందులో ఈ చలికాలం అస్సలు బాగోదు. అందుకనే చక్కగా కొంచెం కొంచెం వేసుకొని మంచిగా పిసికేసి ఉండలు చేసుకుందాం. అబ్బా, టీవీ దగ్గరికి వచ్చి బిగ్ బాస్ పెట్టుకొని చూసుకుంటూ చక్కగా ఉండలు చేసుకుంటున్నా. నిల్చొని అంతసేపు టైం పట్టింది అదన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకుని లోపల ఆరాముగా నిల్చొని కూర్చొని కొద్దిగా నోట్లోకి కొన్ని చేతిలోకి అన్నట్టుగా టేస్ట్ మొత్తం అదిరిపోయింది. అబ్బా, చాలా బాగుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిగా అనిపిస్తుంది, హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలాంటి మన ఇంట్లో మనము కొంచెం కొంచెం చేసి పెట్టుకుంటాం. ఒక వారం రోజులు చాలు, ఎక్కువ రోజులు ఉన్నా బాగోదు కాబట్టి తిన్నాం కాబట్టి వారం రోజులకు సరిపడంతా చేసుకుందామండి. మంచి బేషన్ లడ్డు, జొన్న పిండితో బేషన్ లడ్డు ఎంతో టేస్ట్గా ఉంటుంది, రెడీ అయిపోయిందబ్బా. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ట్రై చేయండి ఒకసారి, నచ్చుతుంది అని అనుకోవడం కానీ నచ్చుద్ది. ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంది. నాకైతే టేస్ట్ అదిరిపోయింది అసలు. మంచిగా 3 కప్పులకు 30 అయినాయండి, 30 ఉండలు వచ్చాయి. అంటే 30 వచ్చాయి కానీ పొడి పొడి మొత్తం తినేసానులేండి. ఒక డబ్బాలో స్టోరేజ్ చేసి పెట్టేసుకుంటే చక్కగా వారం రోజులు ఉంటాయి. ఇప్పుడైతే 25 వచ్చాయి, మిగతాయి మేము తినేస్తాం అనమాట. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి.